నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కెనడా పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీ. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడితో కీలక సమావేశం. నల్లమలలో స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటుకు ఫెయిర్పాక్ సంస్థకు విజ్ఞప్తి. ప్రభుత్వ మెడికల్ కాలేజీను కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేయాలని చూస్తుంది. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పరకామణి కేసులో జగన్ పాత్ర ఉందన్న టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ. ఓయూ అభివృద్ధికి 1000 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం. విద్యార్థులు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ కెనడా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా టొరంటోలో ఆయన కెనడాలోని ప్రముఖ వాణిజ్య ఆర్థిక దిగ్గజాలతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. తమ కౌన్సిల్లో 150కి పైగా ప్రముఖ సంస్థలు సభ్యులుగా ఉన్నాయని, ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వారి దృష్టికి తీసుకువెళ్లి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే కార్యక్రమాలు తప్ప ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదని, ఇప్పుడు కూడా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో అదే పని చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. పేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి వాటిలో 7ని పూర్తి చేశారు గుర్తు చేశారు. 5 కాలేజీలో అడ్మిషన్లు కూడా మొదలయ్యాయన్న ఆయన వాటితో సహా మొత్తం 10 కొత్త మెడికల్ కాలేజీలను టీడీపీ కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తుందని దుయ్యబట్టారు. మీకు అవకాశం ఇచ్చి మీకు ఓటేసిన పాపానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికం, పేద ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇది న్యాయమానని అడుగుతున్నాం. అందుకే చెప్పాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు చెప్పారు, ప్రజల తాలూకు సహకారంతో, ప్రజల తాలూకా అభిమానంతో, ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలతో రేపు ఎలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ ఉంటాం. ఈ కళాశాలలు కానీ ఏమైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా సరే దీన్ని చేయడానికి ప్రభుత్వంతో కుమ్మక్కే చేస్తే మళ్ళీ తిరిగి అది రద్దు చేసి మళ్ళీ రెండింటిని కూడా ప్రభుత్వ కళాశాలగా ఉంచుతామనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇది మళ్ళీ చెప్తున్నాం. అవసరమైతే ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం, అవసరమైన కార్యక్రమాలు చేస్తాం. అంతేగాని ఈ ప్రజా వైద్యం ఏదైతే ఉందో ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం జరగనీకంట ప్రజల తాలూకు మద్దతుతో, ప్రజల తాలూకు ఆలోచనతో ఎవరైతే ఈ కోటి సంతకాలు పెట్టినా ఈ వ్యక్తులున్నారో వాళ్ళ తాలూకు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే 18వ తారీఖు నాడు మన గవర్నర్ గారు వారు ఇచ్చిన సమయాన్ని సాయంత్రం 4 గంటలకి వారు సమయం ఇచ్చారు. ఆ 4 గంటల సమయంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాష్ట్రంలో పెద్దలందరం కూడా వెళ్ళి వారికి వాస్తవ విషయాలు చెప్పి ఈ జరుగుతున్న పరిణామాలను దృష్టికి తీసుకొచ్చి, ఇదిగో మీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అకృత్యం ఇది, మీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం తాలూకా చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవి, మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు న్యాయ కోవిదిగా ఉన్న ఇంతకుముందు ఉన్న మీరు, మీ వాళ్ళ రాష్ట్ర గవర్నర్గా రాజ్యాంగ పదం చేస్తున్న తమరు మరి తప్పకుండా దీని మీద తగు చర్య తీసుకోవాలి. అవసరమైతే మరి మీరు మాట్లాడి చట్టానికి మీరు ఆలోచన చేసి ప్రభుత్వం సంబంధించి ప్రజల తరఫున మీరు కూడా ఉండాలని మరి గవర్నర్ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే నేను ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మనం చూడలే, రాష్ట్రంలో చూడలేదు, దేశంలో చూడలేదు, ప్రపంచంలో చూడలేదు. ఎక్కడ కూడా విద్యా వైద్యం ఈ రెండు ఎప్పుడూ కూడా ప్రభుత్వం తాలూకా కనుసన్నల్లోనే కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవి ఉంటూ ఇంకా ప్రైవేటు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి కళాశాలలు ప్రైవేట్ కళాశాలలుగా మార్చడం ఎక్కడ కూడా మనం ఇలాంటి విద్యాలు చూడలే. ఇది రాజ్యాంగ హక్కు. సామాన్య ప్రజానికానికి, పేద ప్రజలకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది విద్యా వైద్యం ఈ రెండు. అటువంటి దాన్ని ఇలా తూట్టుపడడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని కోరుతున్నాను.
అందుకే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున ఏ ఎత్తున ఇవాళ మా పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజానికి అందరూ పాల్గొన్న ఈ విషయాన్ని, తద్వారా రేపు జిల్లాలో జరిగే కార్యక్రమాన్ని, తద్వారా రేపు రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వానికి, ఈ దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వంతో ఆలోచన మార్చడానికి ఇవి తీసుకున్న దానికి ప్రజలు ఇంకా మీరు మద్దతు ఇవ్వాలి. ఈ ప్రభుత్వాన్ని పాలతోల వరకు కూడా మీ అందరూ తాలూకు సహకారం కావాలని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాం. వైసీపీ అధినేత జగన్ తీరు చూస్తే ఆయనకు హిందువుల పట్ల ఉన్న ద్వేషం అర్థమవుతుందని టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో విమర్శించారు. తిరుమల పరకామణి చోరు కేసు విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి హుండీ కానుకల లెక్కింపు కేంద్రమైన పరకామణిలో వందల కోట్ల రూపాయల చోరీ జరిగిందని, దానిని ఒక చిన్న దొంగతనంగా చూపించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి, పరిటాల రవి హత్య కేసుల్లో సాక్షులను ఎలా అంతమొందించారో ఇప్పుడు కూడా అదే పద్ధతిని అమలు చేస్తున్నారని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు చూస్తే హిందూ మతం మీద తనకున్నటువంటి ద్వేషం అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆయన పరకామణి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాట నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు నమ్ముకున్నటువంటి మతంలో ఇటువంటి సంఘటన జరిగితే నువ్వు ఇదే మాట అంటావా? నీకైతే ఒకటి, ఎదటి వారికైతే ఒకటి. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వే దొంగ, వేల కోట్ల రూపాయలు దోసేసినటువంటి నీకు నిజంగానే పరకామణికే చిన్నదాని కింద కనపడడం సహజమే. నీలో ఏదైనా నీతి నిజాయితీ ఈ సన్మాత్రం నిలబడున్నా 11 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ నువ్వు నడిపిస్తున్నటువంటి నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు నువ్వు పెద్ద నీతివంతుడని చెప్తావు. మరి నీతివంతుడు అయినప్పుడు ఎందుకు దాన్ని నువ్వు క్లారిటీగా వెళ్ళి విచారణ జరిపించుకొని నిజాయితీగా బయటికి రాలేకపోతున్నావు? తప్పు చేసావు కాబట్టే ఇవాళ 11 సంవత్సరాలు లాక్కుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పరకామణి దానికి వస్తులో కల్లా నువ్వు పరకామణి కేసు చిన్నది అని ఎప్పుడైతే దొంగతనం చిన్నదాని కింద సృష్టించి దీన్ని పక్కదోవ పట్టించాలని చూస్తున్నావో ఇందులో నీ పాత్ర కూడా ఉంది అని స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు కానీ, సుబ్బారెడ్డి కానీ, కరుణ్ కుమార్ రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ మీరందరూ కూడా ఈ పరకామణి కేసులో మాత్రం 100% ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకోసమే గతంలో మీ చరిత్రలు చూసుకున్నట్టయితే కేసులను ఎలాగా రూపుమాపడానికి చూస్తారో అర్థమవుతుంది. మీ బాబాయ్ కేసులో కానీ, పరిటాల రవి కేసులో కానీ సాక్షుల్ని హతమార్చినటువంటి పరిస్థితులను చూసుకున్నట్టయితే ఇవాళ కూడా అదే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎవరైతే ప్రధాన కంప్లైంట్దారుడు ఉన్నాడో కంప్లైంట్దారుడిని ఇవాళ సునీల్ కుమార్నే దారుణంగా హతమార్చినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతుంది. ఇదే కాకుండా కూడా మా బోర్డు మెంబరు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఆయన కూడా మీరు బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. బెదిరింపు కాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే మీ మీద వాస్తవాల్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ కూడా వేధించడం, భయపెట్టడం, అవసరం అనుకుంటే హతమార్చడం, ఈ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అసలు ఏ రకంగా నువ్వు ఒక ప్రజానాయకుడిగా ముందుకు వద్దాం అనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లా. ఇవాళకైనా సరే నువ్వు ఈ పరకామణి కేసులో మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హిందువులందరికీ హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, నీకైతే విశ్వాసం లేదు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ గుడి మీదకి వెళ్ళడానికి నీకు విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఉత్సవానికి వెళ్ళినా, పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారం చూస్తే భార్యాభర్తలు వెళ్తారు. ఎప్పుడు సింగిల్గానే వెళ్ళావు. అంటే నీకు ఆ దేవుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు కాబట్టే ఆ రకంగా నువ్వు చేసినటువంటి పరిస్థితి. అంత ఇదిగా చేసేటటువంటి హిందూ సాంప్రదాయాన్ని నువ్వు బస్సు ప్రకటించేటటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రిగా భార్య ఉండి కూడా నువ్వు తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళ్ళి ఆయా హిందూ సాంప్రదాయానికి ఘాట్లు పడిచినటువంటి పరిస్థితి. అటువంటి నీకు
హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉందని ఏ రకంగా అనుకుంటావు? ఈ పరకామణి కేసులో మాత్రం ఖచ్చితంగా నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నావు. నీ దాకా కూడా ఇది ఏలెత్తి చూపెడుతుంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్పర్సన్, వైసీపీ మహిళా నేత తిప్పరమల్లి జమలపూర్ణమ్మ ఇటీవల అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆమెను పరామర్శించారు. కేదారేశ్వరపేటలో జమలపూర్ణమ్మ నివాసానికి వెళ్లిన జగన్ ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ఆయన భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలను ఏర్పాటు చేస్తూ ఎన్నికల హామీని అమలు చేస్తున్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ధర్మరాజు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 300 పైచిలకు నిరుద్యోగ యువత హాజరవుగా 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో నారాయణపురం క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ జిల్లా ఉపాధి అధికారి కె ప్రవీణ్, ఎంపీడీఓ రాజ్ మనోజ్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ఉంగుటూరు నియోజకవర్గంలో జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఈరోజు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అంటే 14 కంపెనీస్ నుంచి వచ్చి అందరూ కూడా ఇక్కడ హెచ్ఆర్లు అందరూ కూడా కూర్చుని వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మనకి అదే స్పందనతో ప్రజలు కూడా ఇంచుమించు ఎవరైతే వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారుగా 300 మంది ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూస్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా చూశారు వాళ్ళందరినీ కూడా. మనకి ఎందుకంటే మన కూటమి ప్రభుత్వంలో గతంలో మన ఎలక్షన్ ముందుకు 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పాం. దాంట్లో ఉద్దేశించి దాంట్లో భాగంగా ఈరోజు ఈ జాబ్ మేళాలు ఆల్రెడీ ఇంతకు పూర్వం మనం 2 జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేసాం. ఇంచుమించు 168 మందికి సుమారుగా జాబులు కూడా రావటం జరిగింది. ఇలాగ అన్ని నియోజకవర్గాల్లో కూడా మనకి ఈ జాబ్ మేళాస్ జరిగి అందరికీ కూడా ఏదైతే మేము లక్ష్యంగా పెట్టుకున్నామో ప్రతి నిరుద్యోగులు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించేటట్టు, అలాగే వాళ్ళందరికీ కూడా స్వయంగా కూడా ఎవరైనా సరే ఫ్యాక్టరీస్ పెట్టుకున్నా ఎంకరేజ్ చేసేటట్టు, అలాగే వాళ్ళ వ్యాపార నిమిత్తం కూడా ఏమన్నా చేసుకోవాలన్నా గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ గా చేసేటట్టు వాళ్ళకి కావలసిన ఏ విధంగా మనం సహాయపడగలం ఆ విధంగా వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలో ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో యువతను అంతన్ని కూడా ఎవరు కూడా నిరుద్యోగులే ఉండకూడదు, అందరికీ కూడా ఉపాధి కల్పించాలి. అలాగే వాళ్ళకి ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ ను కూడా డెవలప్మెంట్ చేసి ఈ రోజు రాబోయే కంపెనీస్ కూడా, అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మీద నమ్మకంతో చాలా కొత్త కంపెనీస్ కూడా అన్నిటిలో కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వాటిలో కూడా అనుగుణంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా తగిన రీతిలో అందరికీ ఎవరైనా సరే ఇక్కడికి రావాలని చెప్పాం. ఇలాగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున అనేక కంపెనీస్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేయడానికి
మా ఉంగుటూరు నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నాం. మేము ఇంకా అంటే మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాం. మనకి ఎందుకంటే గతంలో కన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చాలా మంది ఆ ప్రభుత్వాన్ని చూసి చాలా ఇండస్ట్రీస్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మన రాష్ట్రంలోంచి పారిపోవడం జరిగింది. చాలా మంది తరిమేశారు, వీళ్ళని చూసి భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో